వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ చిల్లీ చికెన్ అండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా పచ్చిమిరకాయలతోనే కారం వేసుకోమండి. మనం ఓన్లీ పచ్చిమిరకాయలతో చాలా టేస్ట్గా ఉండేటువంటి చికెన్ రెడీ చేసుకుందాం. ఇది మనకి చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దానిలో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్ అండి. చక్కగా శుభ్రంగా నేను ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను. అది మనం దీనిలో యాడ్ చేసేసుకొని చక్కగా దానిలో ముందుగానే సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా ఒకసారి తిప్పుకొని దాని మీద మనం మూత పెట్టుకోవాలి. ఒక 5-6 జీడిపప్పులు, ఒక 5-6 బాదం పప్పులు, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మన చికెన్లో వస్తున్న నీరు, మన చికెన్లో నీరు వస్తుంది కదా, అదంతా ఎగిరిపోయేంత వరకు మనం కొంచెంసేపు వేయించుకోవాలి. ఆ నీరు ఎగిరిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆ పేస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళా మనం మిక్సీ పట్టి దాన్ని కూడా దీనిలో కలిపేసుకోవాలి. ఇది మనకి మంచి గ్రేవీని, చాలా టేస్ట్ని ఇస్తుందండి. అందుకే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. దీనిలో మనం కారం వేసుకోక్కర్లేదు. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. దీనిలో మనం చికెన్ మసాలా వేసుకుంటున్నాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కానీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ టేస్టు. మనం ఒక 1/2 గ్లాసు నీళ్ళు కూడా యాడ్ చేసుకొని దీని మీద మనం మంచిగా కొంచెం చెక్క లవంగ పొడి, అలాగే కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి. కొంచెం కూర దగ్గరికి వచ్చిన తర్వాత మనం మూత తీసుకొని దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంక ఇది మనం చక్కగా ఎలా కావాలంటే అలాగా చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి.